రాష్ట్రంలో ఎన్నికల్లో పాల్గొనే ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేశారు. అవును, రాష్ట్రంలో ఎవరైతే ఎన్నికల్లో పాల్గొంటున్న ఉద్యోగులు అయితే ఉన్నారో వారందరికీ కూడా హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు. సో మీరు చూసుకోవచ్చు, వచ్చే ఎన్నికల్లో ఓటర్ల జాబితా, ఓటర్ల స్లిప్పుల పంపిణీ తదితర బాధ్యతలను బిఎల్ఓలు చూసుకోవాలని జిల్లా కలెక్టర్లు అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఎమ్మెగనూరు నియోజకవర్గంలోని బిఎల్ఓలు సెక్యూరిటీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారన్నమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులున్నా కూడా అందుకు బాధ్యులు బిఎల్ఓలుగా బిఎల్ఓలు అధికారులే అని కూడా తెలిపారన్నమాట. ఏప్రిల్ 25వ తేదీ వరకు కూడా కొత్త ఓటర్లు తమ ఓటుకు నమోదు చేసుకోవచ్చని వివరించారు. ఓటర్ స్లిప్లను 3 రోజులు ముందుగానే పూర్తి చేయాలన్నారు. బిఎల్ఓలు సెక్టార్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారన్నమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎవరైతే ఎన్నికల విధుల్లో పాల్గొని ఉద్యోగులు ఉన్నారో వీరందరికీ కూడా ఒక ఊహించని షాక్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో